హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాతంత్ర సమరయోధులు అనగానే తెర మీద కనిపించే దృశ్యాలు, ఇంకా ఆ వ్యక్తులకు జేజేలు కొట్టడం గత 70 ఏళ్లుగా మన దేశ ప్రజలకు అలవాటు అయిపోయింది. కానీ దేశానికి స్వతంత్రం తెచ్చింది తెర మీద నటుల కంటే తెర వెనుక ప్రాణాలు తృణప్రాయంగా వదిలేసిన సమరయోధులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో రాజా మోహన్ రాయ్ ఒకరు. అంతేకాదు, ఆయన మరణం ఆ తర్వాత సమాధి కూడా ఒక మిస్టీరియస్ గానే మిగిలిపోయింది. ఈ వీడియోలో వాటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక నేటి టాపిక్ లోకి వెళ్దాం. చరిత్ర అంటే పుస్తకాల్లో ఉన్న పేర్లు మాత్రమే కాదు, ఆ పుస్తకాలలో లిఖించబడిన పేర్లు ఎన్నో ఉన్నాయి. అయితే లిఖించబడిన ప్రతి పేరు వెనకాల ఒక గాఢమైన కథ ఇంకా చరిత్ర ఉంటుంది. కానీ వాటిలో కొన్ని కథలు నేటికి రహస్యంగానే మిగిలిపోయాయి. ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ అలాంటిదే. మన దేశంలో సామాజిక మార్పుల కోసం దారితీసిన ఒక మహానుభావుడు, ఆయనే రాజా రామ్మోహన్ రాయ్ గారు. మే 22, 1972 పశ్చిమ బెంగాల్లోని రాధానగర్ అనే గ్రామంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు జన్మించారు. ఆయన పుట్టినప్పటి నుంచే సాధారణ పిల్లాడు కాదు. ఆయన 10 ఏళ్ల వయసులోనే దేశంలో జరుగుతున్న మూఢనమ్మకాలు, కుల వివక్ష, ఇంకా సనాతన ధర్మ పద్ధతిలోని కొన్ని తప్పులను ప్రశ్నించేవాడు. ఆ కాలంలో సతీ సహగమనం, భర్త చనిపోతే చితిపైనే భార్యని సజీవ దహనం చేయటం, చిన్న వయసులోనే పెళ్లిలు, కుల వ్యవస్థ సాధారణమయ్యేవి. కానీ రాజా రామ్మోహన్ రాయ్ గారు మాత్రం మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలి అని, స్త్రీని గృహ నిర్బంధం నుండి విముక్తి చేయాలనే ఆలోచనతో మొట్టమొదట 1800వ సంవత్సరంలో ఈ మార్పుని తీసుకొచ్చాడు. ఇది ఆయన సమాజ సంస్కరణల ప్రయాణానికి మొదటి మెట్టుగా అభివర్ణించారు. ఆనాడు బ్రాహ్మణ సమాజం చేస్తున్న దారుణాలను చూసి తట్టుకోలేక ఒక కొత్త యుగానికి నాంది పలికాడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. అదే బ్రహ్మ సమాజం. ఈ బ్రహ్మ సమాజానికి స్థాపన ద్వారా ఆయన ఒక కొత్త మత సూత్రాన్ని ప్రతిపాదించాడు. అదే ఒక్క దేవుడు, ఒక్క సత్యం. అయితే ఆయనను చాలా మంది భరతుని మొదటి ఆధునిక మనిషి అని అభివర్ణించారు. ఆయన వ్రాసిన ఇంగ్లీషు, బెంగాలీ సంస్కృత రచనలు భారత విద్యా వ్యవస్థకు కొత్త మార్గాలు చూపించాయి. కానీ ఈ మార్పులు ఆనాటి బ్రాహ్మణ సమాజానికి నచ్చలేదు. అతనిపై చాలా ద్వేషం పెంచుకున్నారు. చాలా సార్లు ఆయన ప్రాణాలకు ప్రమాదం కూడా జరిగింది. అప్పట్లో ఆయన, నేను చనిపోవాల్సి వస్తే చేయాల్సింది చేసేసి వస్తాను, అయితే చరిత్ర నన్ను ఎప్పటికైనా క్షమిస్తుంది అని 1831వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు మొట్టమొదటి భారత దౌత్యవేత్తగా ఇంగ్లాండ్ కు బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్లడమే ఆయన చివరి ప్రయాణంగా మారిపోయింది. 1833వ సంవత్సరంలో బ్రిస్టల్ అనే నగరంలో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. అలా ఉన్న ఫలంగా అంతలా ఆయన ఆరోగ్యం క్షీణించిపోవడానికి కారణం ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అయితే దానికి కారణం ఆనాడు ఇక్కడి బ్రాహ్మణులకు మద్దతు ఇచ్చే బ్రిటిష్ వారే అంటారు కొందరు. ఎందుకంటే బ్రిటిష్ వారికి భారతదేశం ఎప్పుడూ ఐక్యంగా ఉండకూడదు అనే భావన ఉండేది. ఒకవేళ అదే జరిగితే మన దేశంలో వారి సామ్రాజ్యం కూకటి వేలతో పెకిలించి తరిమి కొట్టేవారు. అందుకే మన దేశంలో మొదట బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, క్షూద్రులుగా పిలువబడే 4 కులాలు మాత్రమే ఉండేవి. ఈ కులాలతో వారు ఎల్లవేళలా ఐక్యంగానే ఉండేవారు. కానీ బ్రిటిష్ వారి పాలనలోనే ఈ కులాలలో చీలికలు మొదలయ్యాయి. అలా మొదలై కొన్ని వందల కులాలు పుట్టుకొచ్చాయి. మనిషికి మనిషి ఉన్న వ్యత్యాసం కులం పేరుతో విడదీయడం జరిగింది. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఉన్న ఫలంగా సెప్టెంబర్ 27, 1833 రోజున రాజా రామ్మోహన్ రాయ్ గారు హఠాత్తుగా మరణించారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే భారత చరిత్రలో అత్యంత గొప్ప వ్యక్తులలో ఒకరైన ఆయన రాజా రామ్మోహన్ రాయ్ గారి సమాధి ఉన్నది మన దేశంలో కాదు, ఇంగ్లాండ్ నేలలో ఉంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఆయన భౌతిక కాయాన్ని ఇండియాకి అప్పగించకుండా అక్కడే పూడ్చిపెట్టారు. దానికి కారణం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అది బ్రిస్టల్ నగరంలోని ఆర్గాన్ చెపెల్ ప్రాంతంలో ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పటి వరకు అక్కడ ఆ సమాధి చుట్టూ ఉన్న వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని రాత్రులలో అక్కడ విచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడి స్థానికులు చెబుతున్న సమాచారాన్ని బట్టి రాత్రి 12 తర్వాత సమాధి పక్కన తెల్ల దుస్తులతో ఒక వ్యక్తి నడుస్తున్నాడని, ఆ సన్నివేశాలని చాలా మంది తమ కెమెరాలతో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ వీడియోలు మధ్యలో బ్లర్ అవుతాయి లేదా ఆడియోలు డిస్టార్ట్ అవుతాయి అని కథలుగా చెప్పుకుంటున్నారు. వినటానికి వింతగా ఉన్న ఈ విషయానికి సంబంధించిన వార్తలు కూడా అక్కడి మీడియాలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఒక గొప్ప దేశభక్తుడు, ఇంకా అనుక్షణం సామాజిక మార్పులు, ఇంకా నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడే వ్యక్తి. అలాంటి మహానీయుడు తాను చేయాల్సిన కార్యక్రమాలు, మార్పులు చేయకుండా ఇలా అర్ధంతరంగా చనిపోవడం వల్ల ఆయన ఆత్మ అక్కడే ఘోషిస్తుంది అని ఇక్కడి కొందరి వాదన. ఒకసారి ఒక బ్రిటిష్ రీసెర్చర్ కూడా అక్కడ రాత్రంతా ఉండి పరిశీలించాడు. అయితే మరుసటి రోజు ఆయన ఇలా అన్నాడు, గాలి వేగం అకస్మాత్తుగా పెరుగుతుంది, ఎవరు లేని చోట అడుగుల శబ్దము వచ్చింది. అదే సమయానికి సమాధి పక్కన ఉన్న కొవ్వొత్తులు వాటంతటవే ఆరిపోతున్నాయి. తన సమాధి భారతదేశంలోనే ఉండాలి అని చనిపోయే ముందు ఆయన కోరిన చివరి కోరిక. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన సమాధిని డిజైన్ చేసింది కూడా ఒక తెలుగు ఆర్కిటెక్ట్ అని కొన్ని పత్రికలు చెప్తున్నాయి. కానీ ఆ పేరు ఇప్పటి వరకు చరిత్రలో స్పష్టంగా లభించలేదు. ఇది రహస్యంగానే మిగిలిపోయింది. ఆయన శిల్పం, సమాధి పైన ఉన్న భారతీయ చిహ్నాలు అన్ని చూస్తే ఆయన భారతీయ సంస్కృతిపై ఉన్న ప్రేమ తెలుస్తుంది. ఇప్పటికే ఆయన సమాధిని యునెస్కో వారసత్వంగా గుర్తించబడింది. కానీ అక్కడి స్థానికులు రాత్రిళ్ళు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ శాంతి లేదు అంటారు. యునెస్కో ప్రాచుర్యం పొందింది కదా అని అక్కడికి వెళితే మనసులో ఏదో భయం, ఇంకా మెంటల్లీ డిస్టర్బ్ అవుతారట. అక్కడికి వెళ్లిన కొంతమంది ఇలా చెప్పుకొస్తున్నారు, ఆ సమాధికి కింద ఇంకా ఏదో రహస్య పత్రాలు లేక వ్యక్తిగత వస్తువులు దాగి ఉన్నాయేమో అని చరిత్రకారులు అన్వేషించిన ఆ సమాధిని తీయడానికి ఇప్పటి వరకు ఎవరికీ అనుమతించలేదు. అందుకే ఈ రహస్యం ఇంతకాలం రహస్యంగానే మిగిలిపోయింది. రాజా రామ్మోహన్ రాయ్ గారు చేసిన సంస్కరణలు మన దేశ ముఖ చిత్రాన్ని మార్చేశాయి.
కానీ ఆయన సమాధి వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. బహుశా ఆయన ఆత్మ కూడా నేడు అడుగుతుందేమో, నా దేశం నన్ను గుర్తుంచుకుంటుందా అని. బహుశా ఆయన సమాధి అయినా ఈ దేశంలో ఉండి ఉంటే ఆయన అనుకున్న సంస్కరణలు మార్పులను చూసి ఆయన ఆత్మ అయినా శాంతించేది కావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వర్తి అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.